వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ షర్మిల గారే ముందస్తులు అయితే ఉన్నారు. అంటే షర్మిల గారే మనకి ఎక్కడ చూసినా కానీ షర్మిల న్యూస్ అయితే వినిపిస్తుంది, వైఎస్ షర్మిల న్యూస్. మరి జగన్ గారు అసలు ఎక్కడున్నారు? అదేవిధంగా అసలు మరి జగన్ గారి మీద ఈ వైఎస్ షర్మిల ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏం జరుగుతుంది మరి ఈ షర్మిలకి, అదేవిధంగా వైఎస్ జగన్కి ఇద్దరి మధ్యలో, అన్న చెల్లెన్ల మధ్యలో ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందంటే ఒకళ్ళు యలహంక ప్యాలెస్లో ఎలాగ ఈ డీల్స్ గురించి ఎలా బయటపడాలని చర్చిస్తూ ఉంటే షర్మిల సొంత చెల్లెలు ఈరోజు పిసిసి అధ్యక్షురాలు ఆవిడ. సో ఆవిడ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అవును, ఆవిడ ప్రతి విషయంలోనూ అన్నగారిని ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ఎక్కడ తగ్గడం లేదు. ఈయనేమో ప్రెస్ ముందుకు రావడానికి ఏడుస్తాడు, ఏదో అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఏవో పెడుతూ ఉంటాడు. అవసరమైతే మాత్రం పరామర్శిస్తూ ఉంటాడు ఎవరిని, పిన్నెల్లి లాంటి వాళ్ళని. అంటే ఎవరైతే నేరం చేస్తారో, ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళని పరామర్శిస్తాడు. ఆ పరామర్శకు కూడా లక్షలు ఖర్చు పెడతాడు. కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి ఏమీ మాట్లాడు, యలహంకకి పారిపోతాడు. ఇప్పుడు 1750 కోట్ల డీల్ విషయంలో అదానీతోటి దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ఖండించలేదు. ఆ విషయంలో మిగతా వాళ్ళు కూడా ఏం ఖండించట్లే. ఇంకా ఏదైనా పైపేచి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మీదకి నెట్టడానికి చూస్తున్నారు. అసలు ఎక్కడ సంబంధం లేదు అది. అవునా కదా? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా లేకపోయినా ప్రతిపక్షంలో ఉంటున్నాను, నేను నా బాధ్యత ఉంది, నన్ను ఎన్నుకున్నారు ప్రజలు, నేను ఒక ఎమ్మెల్యేని అని మర్చిపోయి ఆయన అసెంబ్లీకి రాలేదు. నాకు ప్రతిపక్ష నేత ఇవ్వలేదు, నాకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు, నేను రాను, నేను ప్రజల పక్షాన పోరాడను, నాకు క్యాబినెట్ హోదా ఉంటేనే పోరాడతాను అంటే ప్రజలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇతనికి అధికారం లేకపోతే ఇతను ప్రజల గురించి పట్టించుకోడు. అధికారం ఉంటే అవినీతి చేసి ఓన్లీ పథకాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడతాడు. అవి కూడా పూర్తిగా ఇవ్వడు. అన్నీ సగం సగం పనులు చేస్తాడు, సగం సగం మాటలు చెప్తాడు అనేది ప్రజలు గుర్తించాలి. వేరేస్ మీరు షర్మిల చూడండి, గవర్నర్ని కలిసింది అదానీ విషయంలో, అన్నగారి విషయంలో, ఆ డీల్ విషయంలో మొత్తం విషయాలు బయటకు రావాలని అడిగింది. తర్వాత ఎక్కడ చూసినా ఆవిడే ఉంటున్నారు ప్రతిరోజు. అంటే ఇంచుమించు ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతోంది, అన్నగారిని కడిగేస్తోంది. ఏ అంశం వచ్చినా కూడా నువ్వేమి ఇది ప్రతిపక్ష నేతవి, నీకు దమ్ము ధైర్యం లేదు, నువ్వు వెళ్ళి శాసనసభకి వెళ్ళి నువ్వు మాట్లాడటం లేదని నిలదీస్తోంది. అంటే ఇదంతా మన ప్రజల కోసం చేస్తుందా, లేకపోతే అంటే తను అన్యాయం నేరం చేసిందని చెప్పేసి చేస్తుందా, లేకపోతే వాళ్ళ పర్సనల్గా ఏదైనా గొడవ ఇలా చేస్తుందా? పర్సనల్ గొడవలు పక్కన పెట్టాడు. ఇక్కడ పర్సనల్ గొడవ ఉంది. ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తోంది కాబట్టి ఇప్పుడు అదే కదా మీకు జరిగింది. గతంలో ఏం జరిగింది, ఏమడిగాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, నువ్వు నా గురించి, భారతీరెడ్డి గురించి మాట్లాడకూడదు అన్నాడు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ కదా ఆవిడ కోపం వచ్చింది. కాబట్టి ఆవిడ పర్సనల్ విషయాల గురించి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు అన్నగారుగా షీఈ్ నాట్ టాకింగ్. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఎన్నికల ముందు చెల్లెలకి అమ్మకి ఒక అన్యాయం చేసిన ఒక వ్యక్తిని ఈరోజు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని అన్నగారిని నిలదీస్తోంది ఆవిడ. నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వెందుకు ఇట్లా చేసావు అని అడుగుతోంది ఆవిడ. కాబట్టి ఇక్కడ షర్మిల చేసేది ఖచ్చితంగా ఆవిడ సరిగ్గానే చేస్తున్నారండి, సరైన మార్గంలోనే వెళ్తుంది ఆవిడ. ఆవిడ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రతి నిమిషం చీల్చి చెండాడుతోంది ఆవిడ, ఎక్కడ వెరవట్లేదు ఆవిడ. అంటే నిజంగా చెప్పాలంటే ఒక స్టేజ్లో ఆవిడ ప్రాణాలకు ముప్పు ఉందని భయపడ్డారు అందరూ జగన్ మూలంగా. అటువంటి మనిషి అవన్నీ తట్టుకుని నిలబడి ఆస్తి గొడవల్లో కావచ్చు, మరొక గొడవల్లో కావచ్చు, సాక్షి మీడియా గొడవల్లో కావచ్చు, ఆవిడ బయటకు వచ్చి ఈరోజు ఈ రకంగా ఉన్నారు అంటే అదే ఆవిడ తెగింపే. కాబట్టి ఇవాళ షర్మిల ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా చాలా కరెక్ట్గా చేస్తున్నారండి ఆవిడ. ఇంకా ఆవిడ ఇది ఒకటే కాదు, అదాని విషయంలో ఇంకా మిగిలిన ఆయన ఏవేవైతే ఆయన చేసుకున్నాడో ఒప్పందాలు, వాటిని కూడా బయటకు తీయమని ఆవిడ తెలుగుదేశం కూటమిని అడిగింది. ఇంకా ఆయన ఎన్ని అవినీతులు చేశాడో, ఎంత ఆయన అంటే కిక్ బ్యాక్స్ తీసుకున్నాడో అవన్నీ కూడా బయట పెట్టమని అడుగుతోంది. కాబట్టి ఇక్కడ అన్నగారిగా ఏ రకంగానూ ఆవిడ మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఒక వైసీపీ నేతగా భావించి, ఒక ఎమ్మెల్యేగా భావించి ఆవిడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ షర్మిల నిజమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తోంది చెప్పాలంటే. అంటే సీట్లు లేకపోయినా
పెద్దగా పర్సంటేజ్ లేకపోయినా కూడా ఆవిడ అంటే మొక్కవోని ధైర్యంతో ఎప్పుడూ కూడా మనిషి ఒంటరిగానే పోరాడాలి. అవును. ఆ విషయంలో మనం చంద్రబాబు నాయుడిని చూసాము. ఈవెన్ బీజేపీ కూడా ఒకప్పుడు 2 సీట్లు ఉండే బీజేపీ. అందుకని షర్మిల ముందడుగు వేస్తుంటే జగన్ వెనకడుగు వేస్తున్నాడు. అదేవిధంగా జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది షర్మిల. ఆయన అంటే ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్ళాలి అసలు అసెంబ్లీకి అనేది భయపడకుండా వెళ్ళాలి, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అదే కదా, ఆయనకు అధికారం తప్ప ఇంకేం వద్దండి, ప్రజలు అక్కర్లేదు ఆయనకి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీ గురించి మాట్లాడతాను, ప్రజల గురించి మాట్లాడతాను అంటాడు, ప్రజల గురించి పోరాడతానంటాడు. మీకు గుర్తుంటే ఈయన స్పీకర్ అడిగాడు గతంలో, డిప్యూటీ స్పీకర్ కూడా రండి జగన్ గారు రండి అన్నాడు. ఎందుకంటే అసలు నిజంగా ఆయన వెళ్ళుంటే చాలా ఇంకా సభారంజకం అంటాం చూడండి, అట్లా సభారంజకంగా ఉండేది శాసనసభ. కానీ భయం, జగన్మోహన్ రెడ్డి పిరికివాడు కాబట్టి వాళ్ళని ఎదుర్కోలేడు. అసలు అయ్యన పాత్రుడు అంటేనే భయం ఆయనకి. అయ్యన పాత్రుడు నాకు మైక్ ఇవ్వడు అని వంక పెట్టుకుని మానేశాడు. అయ్యన పాత్రుడు ఏమన్నారు, మీకు మైక్ ఇస్తాను, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, భయపడకండి, రండి జగన్ అన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ కూడా పిలిచాడు కదా రండి జగన్ అని. సో రఘురామకృష్ణరాజు అన్న భయమే, తర్వాత అయ్యన్న పాత్రుడు అన్న భయమే. తర్వాత ఇప్పుడు ఇంకా బాధ ఏంటంటే 134 సీట్లతో తెలుగుదేశం ఉంది, 21 సీట్లతోటి 100% స్ట్రైక్ రేట్తో అక్కడ జనసేన ఉంది, ఇప్పుడు తనకి ప్రత్యర్థి అయిన బీజేపీ ఉంది. వాళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ఇప్పుడు ఏమండి, తెర వెనకాల ఉండి నాటకాలు ఆడమంటే, బూతులు తిట్టించమంటే, నిందలు వేయించమంటే, అవినీతి చెయ్యమంటే అలాంటివి తెలుసు ఆయనకి. ఇది అంటే ముఖాముఖి ఆయన వల్ల కాదు. ఆయన మాట్లాడలేడు, ముందు మాటలు రావు, మాటలకు తడుకోవాలి. 2 ధైర్యం లేదు, 3 ఆయనకి నిజాయితీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చి ధైర్యంగా వాళ్ళతో మాట్లాడే ఒక ధైర్యం లేదు ఆయనకు అసలు. ఆయన మొహం ఎత్తి సూటిగా మాట్లాడగలడా మీరు చూడండి, ఇట్లా పెడతాడు మొహం, ఇట్లా పెడతాడు. అంటే ఆయనకి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించలే వాళ్ళ నాన్నగారు, హౌ టు టాక్ అనేది. అంటే మనం కూడా చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్తారు, సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడు అనేది మనకి మొట్టమొదటి చెప్పే సూత్రం. పాప ఆయన సరిగా చదువుకోలే కదా, ఎవరో రాశారు ఎగ్జామ్స్, అప్పనంగా అన్నీ వచ్చాయి, అమరాయి. అమ్మ నాన్నని ఏడిపించి మరీ ఆయన అన్నీ సాధించుకున్నాడు కదా. ఇప్పుడు షర్మిల చూసుకున్నట్లయితే కనుక ముందస్తులో అయితే చాలా దూసుకెళ్తుంది. మరి నెక్స్ట్ ఏం చేయబోతుందని మనం అనుకోవచ్చు, అంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? అంటే ఆవిడ కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి చూస్తున్నారు, కానీ అది అంత ఈజీగా జరగదులేండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు ఆవిడ ఉనికి కోసం. ఆవిడ ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు తప్ప కాంగ్రెస్లో ఇంకా వేరే ఆప్షన్ లేక. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జరిగిన అన్యాయాన్ని, కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని విభజన సమయంలో మర్చిపోరు. కాబట్టి కాంగ్రెస్ని అయితే మళ్ళీ లేవనివ్వరు. మళ్ళా వచ్చేది కూటమి ప్రభుత్వమే. థ్యాంక్ యూ.